కృష్ణా జిల్లాలో ఘోరం జరిగింది. నూడిల్స్ తిన్న ముగ్గురు అక్క చెల్లెళ్లు ఆసుపత్రి పాలయ్యారు. చికిత్స పొందుతూ అక్క మృతి చెందగా ఇద్దరు చెల్లెళ్లు చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. కృష్ణా జిల్లా యనమలపుదూరు అంబేద్కర్ నగర్లో ఈ సంఘటన జరిగింది. ఇంట్లో నూడిల్స్ తయారు చేసుకుని తిన్న ముగ్గురికి వాంతులు విరోచనాలు కావడంతో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వీరిలో 15 ఏళ్ల మానస మరణించగా 12 ఏళ్ల మమత, 9 ఏళ్ల నమ్రత పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు నూడిల్స్ శాంపిల్స్ సేకరించి ల్యాబ్కు పంపారు. వైపుకొని తిన్నారండి. తిన్న తర్వాత డ్రింక్ తెచ్చుకొని తాగారంట. తాగిన కాసేపటికి పెద్ద పిల్ల నోట నురుగు రావటం ఇట్లాంటివి వచ్చేపటికి కాళ్ళు తింగర పడిపోవటం ఇట్లా జరిగేపటికే పిల్లలు కంగారు పడి ఫోన్ చేశారు. ఆ తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళామండి. గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు కొద్దిసేపు ట్రీట్మెంట్ చేశారు. పిల్ల నోటమ్మటే ముక్కమ్మటే నురుగు వచ్చేస్తుంది. ఈ గుండెను ఇలా ఇది శ్వాస ఆడుకుంటుందండి. అప్పటికి మేము వచ్చేసాము. అక్కడ నుంచి హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తుండగా పాప చనిపోయిందండి, పెద్ద పాప. చెప్పిన తర్వాత ఇప్పుడు ఇద్దరు పిల్లలు బాగానే ఉందండి. పూర్తి డీటెయిల్స్ మా రిపోర్టర్ శ్రీకాంత్ అందిస్తారు విజయవాడ నుంచి. శ్రీకాంత్, చెప్పండి, నూడిల్స్ తిని ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అమ్మాయిల పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుతం తాజా ఇన్ఫర్మేషన్ ఏంటి? నిన్న సాయంత్రం జరిగిన ఈ ఘటనతో స్థానికంగా ఉన్న ప్రాంతం అంతా ఉలిక్కిపడిన పరిస్థితి నెలకొంది. ముగ్గురు అక్క చెల్లెల్లో మానస మృతి చెందగా ఇద్దరు చెల్లెళ్ళు మమత, అదేవిధంగా ఈ ఎస్కేర్ అనే ఇద్దరు కూడా ఆసుపత్రిలో ఉన్నారు. నిన్న రాత్రి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో 9 గంటల వరకు చికిత్స పొందినప్పటికీ అక్కడ మెరుగైన వైద్య సేవలు కావాలన్న ఉద్దేశంతో పరమట్లోని ప్రైవేట్ ఆసుపత్రికి కూడా తరలించారు. అయితే ఈ ముగ్గురు ఈ తిన్న నూడిల్స్ కు సంబంధించి విష ప్రయోగం అన్న జరిగిందా, లేకపోతే నూడిల్స్ లో ఏదైనా లోపం ఉన్నాయనే దాని మీద ప్రధానంగా పోలీసులు దృష్టి పెట్టారు. ఇప్పటికే వీళ్ళు తిన్న నూడిల్స్ శాంపిల్స్ కు సంబంధించి పెనమలూరు పోలీసులు స్వాధీనం చేసుకుని దాన్ని ఇప్పటికే పరీక్షల నిమిత్తం కూడా హైదరాబాద్ పంపించే ఏర్పాట్లు కూడా తీసుకున్నారు. అయితే ప్రధానంగా నిన్న సాయంత్రం జరిగిన ఇన్సిడెంట్ కి సంబంధించి ఆత్మహత్య ప్రయత్నం జరిగిందా, లేకపోతే వీళ్ళు తిన్న నూడిల్స్ లోనే ఏదైనా విషం అన్న కలిసింది అనే దానిగా దిశగా ప్రధానంగా పోలీసులు దృష్టి పెట్టారు. అయితే ఇప్పటి వరకు పెద్ద అమ్మాయి మానస చనిపోగా మిగతా ఇద్దరు ఆసుపత్రిలోనే ఉన్నారు. వాళ్ళు ప్రస్తుతం కోలుకుంటున్నారని, అయితే సాయంత్రం వరకు కానీ ఏ పరిస్థితి చెప్పలేమని మాత్రం వైద్యులు చెప్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ శ్రీకాంత్.